హల్లెలూయా. మన విమోచకుడు ఏమై ఉంటున్నాడు? సజీవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. చదువుకుందామండి. లూకా సువార్త 24వ అధ్యాయం 1 నుంచి 7 వరకు ఒకసారి చదువుదామండి. మీరు సజీవుడై వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 11:25-26 ఏమంటే, యేసు ఏమంటున్నాడంటే, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు అంట. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేవకపోతే అసలు ఆయన మీద విశ్వాసం ఉంచేవారమేనా? ప్రతి క్రైస్తవుడు ఆయన మీద విశ్వాసం ఉంచకపోయేవారు. ఆయన పునరుత్థానం అయ్యాడు కాబట్టే మన విజయము, మన విశ్వాసము యేసుక్రీస్తు ప్రభు అయి ఉంటున్నాడు. ఆమేన్. మన క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటంటే ఆయన మృతులలో నుంచి తిరిగి లేపబడ్డాడు, మనము కూడా ఒక దినమున లేపబడతాము అనే విశ్వాసమే కదండి క్రైస్తవులకు గట్టి నమ్మకం. ఏంటి అసలు దేవుని అంత గట్టిగా పట్టుకొని ఉండడానికి గల కారణము ఏంటంటే పునరుత్థానపు శక్తి. ఆమేన్, హల్లెలూయా. ఆయన చనిపోయి లోకమునకు వచ్చి చనిపోయి నా పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి 3వ దినమున లేచి ఉంటున్నాడు అనేటువంటి సువర్తమానము. ఈ యొక్క మంచి వర్తమానమే మనల్ని ధైర్యపరుస్తుంది కదండి. ఈ లోకంలో మనము కూడా లేపబడతాము, యుగ యుగములు సజీవులమై ఉంటాము అని చెప్పుటకు ఇది రుజువై ఉంటున్నది. ఆమేన్.